హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు నేను నా డిన్నర్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు డిన్నర్కి నేను మసూర్ దాల్ పులావ్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెయ్యితోనే చేస్తున్నాను, కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ బిర్యానీ దినుసులన్నీ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పులావ్ చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకున్న మసూర్ దాల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మసూర్ దాల్తో పాటు కొద్దిగా బఠానీ కూడా నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను ఓల్ మసూర్ దాల్ని తీసుకున్నాను, అంటే పొట్టు తీయకుండా దొరుకుతుంది కదా ఆ మసూర్ దాల్. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ పెరుగు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 1 గ్లాస్ మసూర్ దాల్ని తీసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకున్నాను, కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సరిపడినంత వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకున్నామంటే మసూర్ దాల్ పులావ్ రెడీ అయిపోతుంది. ఒక 4 విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, వేడివేడిగా మసూర్ దాల్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసూర్ దాల్ పులావ్ని ఇలా రైతాతో తీసుకున్నాము, చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.